నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ డిమాండ్. పంట కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపాటు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. ఈ నెల 20న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడి. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కె ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోక్ అదాలత్ నిర్వహణ గురించి డిఎల్ఎస్సీ కార్యదర్శి రాజలక్ష్మితో కలిసి వివరాలు తెలియజేశారు. రాజీ మార్గం ద్వారా కోర్టు కేసుల పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థాన ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థాన ప్రాంగణాల్లో ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజీ చేసుకోదగినటువంటి క్రిమినల్ కేసులు, వైవాహిక సంబంధమైనటువంటి కేసులు, సివిల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద చట్టం కింద వేసినటువంటి కాంపన్సేషన్ కేసులు, తర్వాత పార్టీషన్ సూట్లు, ఇంజెక్షన్ సూట్లు అన్నీ కూడాను రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కక్షిదారులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని లోక్ అదాలత్లో మీ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం పొంది మీ యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అధిక జ్యేష్ఠ మాస నవమిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 33 మంది బ్రాహ్మణ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా బ్రాహ్మణ దంపతులను సత్కరించారు. అంతకుముందు ప్రత్యేక పూజలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించినట్లు సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి తెలిపారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సమితి కోశాధికారి రేణుకుంట రవీందర్, కార్యనిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, సామనపల్లి నరసింహులు, సంతోష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక భక్తజనులందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి విచ్చేసేటటువంటి ఈ అధిక మాసం ఏదైతే ఉందో ఈ యొక్క అధిక మాసంలో చేసేటటువంటి ఎటువంటి పుణ్య కార్యక్రమాలకైనా సరే, దాన ధర్మాలు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, పుణ్యానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా అత్యధిక మొత్తంలో పుణ్యం లభిస్తుంది అనేటటువంటిది మనకు శాస్త్రవచనంగా అనాదిగా వస్తున్నటువంటి విషయం. దీన్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మార్వాడి పంచాయత్ భవన్ ఏదైతే మనం మార్వాడి ధర్మశాలగా పేర్కొంటామో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం మధ్యలో సామూహికంగా ఇక్కడ ఈ యొక్క అధిక మాస ఫలాలకు సంబంధించినటువంటి దాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో 10ల సంఖ్యలో కుటుంబాలకు సంబంధించినటువంటి యజమానులు, అలాగే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా విరివిగా పాల్గొని ఇక్కడ 33 మంది బ్రాహ్మణ జంటలకు తమకు తోచిన విధమైనటువంటి వస్తువులను, ఫలాలను, వస్త్రాలను, పాత్రలను, ధాన్యాన్ని కూడా దానంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అధిక మాసం ప్రతి 3 సంవత్సరాలకు ఒక మారు వస్తుంది. అది ఒకే మాసంలో కాకుండా వివిధ మాసాల్లో కూడా మార్పు చెందడం ఉంటుంది. ఈ మారు అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చింది. అయితే ఈ యొక్క అధిక మాసంలో విశేషంగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క మాసంగా దీన్ని భావిస్తుంటారు. వైష్ణవ సాంప్రదాయంలో ఈ యొక్క అధిక మాసాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవ ఆలయంలో కూడా కట్టె పొంగలిని మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తుంటారు. బగబగమండే ఎండలకు జలాశయాలు, కుంటల్లో నీరు అడుగొంటిపోతుంటే భీంపూర్ మండలం పిప్పల్కోటి చెరువు నిండుకుండలా దర్శనమిస్తోంది. వర్షాలు సకాలంలో రాకపోయినా పుష్కలంగా నీరు నిలవ ఉండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 35 మత్స్యకార కుటుంబాలకు ఈ చెరువు జీవనోపాధిని అందిస్తోంది. భూగర్భ జలాలు కూడా పెరిగాయి. 2002కు ముందు వేసవిలో గుక్కో నీటి కోసం కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేదని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అప్పటి ఎస్పీ మహేష్ భగవత్, కలెక్టర్ వికాస్ సహకారంతో లక్షతో చెరువును పునరుద్ధరించారు. అనంతరం వాటర్ షెడ్ కింద పూడికి తీయడంతో నీరు నిలుస్తోందని సర్పంచ్ దాసర్ రమేష్ తెలిపారు. 25 ఏళ్లుగా చెరువు జీవనోపాధినిస్తోందని మత్స్యకారులు పేర్కొన్నారు. నేను 2001 సంవత్సరంలో సర్పంచ్గా ఉండి, నా పేరు దాసర్ రమేష్, గ్రామం పిప్పలకోటి, మండల్ భీంపూర్. మా గ్రామంలో నేను సర్పంచ్ అయిన తర్వాత చూస్తే ఎక్కడ చూసినా నీటి ఎద్దడి ఉండే.
గ్రామంలో తాగాలంటే నీళ్లు లేకుంటే బోర్లలో అసలు నీళ్ళు రాకపోవు. ఇది గ్రహించి అప్పుడున్నటువంటి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మహేష్ కుమార్ ఎం భగవత్ గారి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే నీరు మీరు కార్యక్రమం పెట్టిందో ఆ కార్యక్రమం కూడా మా గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్తే అప్పుడున్నటువంటి ఎస్పీ గారు వచ్చి మీరు కార్యక్రమంలో మాకు ₹1,00,000 ఇచ్చి పూడిక తీస్తే మీ ఊళ్ళో ఉన్నటువంటి బోర్లకు అయితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, దాంతో ఇక్కడ నీరు నిల్వ ఉంటుంది, మీ పశువులకు కానీ ఇంకే ఇతర అవసరాలకు కానీ ఉపయోగపడుతున్న ఆలోచనతోటి అప్పుడు ఉన్నటువంటి సార్ వచ్చి ఇక్కడ ₹1,00,000 ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇదే అదనుగా మేము చూసి ఈ యొక్క మట్టి ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి చేన్లలో ఈ మట్టి వేస్తే చాలా పంటలు పండుతున్నాయని చెప్పి మేము వాటర్ షెడ్ ద్వారా రైతులకు ఉచితంగానే మట్టి ఇవ్వడం జరిగింది. మేము వాటర్ షెడ్ ద్వారా మిషన్లు ఏర్పాటు చేసి ఇస్తే రైతులందరూ వాళ్ళ చేనులలో వేసుకుంటే వాళ్ళకు పుష్కలంగా పంటలు పండినాయి. అప్పటి నుండి నీరు నిల్వ ఉన్నది. ఆ నీరు నిల్వ ఉండబట్టే మా గ్రామంలో నీటి ఎద్దడి లేదు. గతంలోనే సర్పంచ్ కాకముందు అసలు నీరు లేకుండే. ఇది ఎప్పుడో ఫిబ్రవరి ఎండిపోతుండే చెరువు. కానీ ఈరోజు జూన్ వచ్చిందా కానీ ఈ చెరువు కలకలంగా ఆడుతున్నదంటే మేము పూడిక తీయబట్టే ఆ రోజు కనీసం 7-8 ఫీట్ల పూడిక తీసినాం. దాని తర్వాత ఈ యొక్క కట్ట కూడా చిన్నగా ఉండే. నేను గ్రామంలో ఏదైతే పూడిక తీసి మేము మట్టి తీయడం జరిగిందో దాని తర్వాత మా గ్రామంలో ఎక్కడ బోర్ వేసినా కానీ నీళ్ళు పుష్కలంగా రావడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పుడు నీటి ఎద్దడి లేకుండా ఉన్నది. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు జిల్లా పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన అనంతరం ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో హైడ్రాలిక్స్, పోలీస్ క్వార్టర్స్లో చిల్డ్రన్ పార్క్, డిపిఓ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తారు. కలెక్టర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రారంభించనున్నారు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో గ్రామసభలో పాల్గొని అరైవ్ అలైవ్ కార్యక్రమం, హెల్మెట్ల పంపిణీ, లైసెన్స్ మేళా, కంటి శిబిరం, సిపిఆర్ శిక్షణ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారని పోలీసు అధికార వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 1:30 ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇక డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పోరాడిన తొలి ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండాని కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడప సోనేరావు అన్నారు. పిన్న వయసులోని ఆదివాసుల హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి పోరాడి అతువులు బాతిన గొప్ప దేశాలను కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 126వ వర్ధంతిని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఆ యోధుడి విగ్రహానికి ఆదివాసీ నాయకులతో కలిసి పూజలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసుల కోసం చేసిన ఉద్యమాలు, పోరాటాలను స్మరిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కురుసెంగి తానాజీ, మేస్త్రం శంకర్, మాధవ్, గేడ మనోహర్, మేస్త్రం కృష్ణ, శ్రీధర్, దుర్వ ప్రదీప్, ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసుల హక్కులు, భూముల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించిన యోధులు బిర్సా ముండాని కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావు అన్నారు. చిన్నతనంలోనే ఆదివాసుల కోసం అమరుడైన బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకుని తమ హక్కుల కోసం ఉద్యమిస్తామన్నారు. ఆయన స్ఫూర్తితో ఆదివాసీలకు దక్కాల్సిన హక్కులు, చట్టాల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు. 151 బిర్సా ముండా గారి వర్ధంతి సందర్భంగా వారికి ఆదివాసుల తరపున నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే గతంలో వారు పోరాటం చేసినటువంటి పోరాటం ఏదైతే ఆదివాసుల పక్షాన నిలబడ్డదో ఆ పోరాటమే ఈ నేటి వరకు కూడా కొనసాగుతున్నది. ఆ పోరాటం అనేది ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో వారు నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్గా పోరాడి ఇవాళ ఆదివాసుల హక్కుల కోసం, ఇవాళ భూమి కోసం, భుక్తి కోసం నిరంతరం పోరాటం చేసి చిన్న వయసులోనే వాళ్ళు అమరులైనారు. వారికి ఈ రోజులో 151 వర్ధంతి పూర్తి అయిపోయింది. ఈ సందర్భంగా మేము ఆదివాసులం కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ ఉద్యమాలు చేయవలసి వస్తున్నదంటే వారి యొక్క స్ఫూర్తి మాకు గుర్తింపుగా మాకు ఆదివాసులకు మాకు ముందుంది. ఎందుకంటే ఈ పోరాటాన్ని మేము పూర్తిగా హక్కుల కోసం వారి రామ్జీగోండ్ కానీ, బిర్సా ముండా కానీ, రాణి దుర్గావతి కానీ, కుమ్రం భీము కానీ ఇలా చాలా ఆదివాసులు ఈ భూమి కోసం, నీరు కోసం, ఇలా మా ఉద్యోగాల కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటం ఇంతటితో ముగియది. పూర్తిగా మా హక్కులు సాధించే వరకు వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని పోరాడతామని ఈ సందర్భంగా నేను ఈ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు రిమ్స్ ఆసుపత్రి ఆవరణలోని సత్యసాయి నిత్యాన్నదాన సేవా కేంద్రం అండగా నిలుస్తోంది. సత్యసాయి సేవా సంస్థ దాతల సహకారంతో నిత్యం ఇక్కడ అన్నదానాలు కొనసాగిస్తూ రోజుల సహాయకులకు కట్టునిండా భోజనం అందిస్తూ వారి ఆకలి తీరుస్తోంది. మంగళవారం వాఘాపూర్కు చెందిన యాళ్ల సరోజా లింగారెడ్డి, పెండల్వాడకు చెందిన లక్ష్మీబాయి, లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబీకులు అన్నదానం చేపట్టారు.
తొలుత సత్యసాయి చిత్రానికి ట్రస్ట్ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రోగి సహాయకులకు స్వయంగా భోజనం పట్టించారు. పేద ప్రజలకు దశాబ్దాలుగా అండగా నిలుస్తున్న సత్యసాయి సేవా ట్రస్ట్ సభ్యులు నిరాటంకంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని, సామాజిక సేవా కార్యక్రమాలతో తాము భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా దాతలు పేర్కొన్నారు. ఓటర్ల మ్యాపింగ్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజేష్ షా అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తన ఓటును SIR 2002 ఎలక్టోరల్ రోల్కు BLO, MROల సమక్షంలో ఆయన విజయవంతంగా మ్యాపింగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 2002 నాటి SIR సమయానికి తనకు ఓటు లేనందున అప్పట్లో బీహార్లో ఉన్న తన తండ్రి ఓటు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లోని సెర్చ్ బై ఎలెక్టర్ నేమ్ ద్వారా కేవలం 5 ప్రాథమిక వివరాలు నమోదు చేసి సులభంగా సేకరించారని, అనంతరం BLO యాప్లో మ్యాపింగ్ పూర్తి చేశానని వివరించారు. ఇది అత్యంత సరళమైన ప్రక్రియ అని, ఒకవేళ తెలంగాణ పరిధిలోనే పాత ఓటు ఉంటే ceo.telangana.gov.in వెబ్సైట్ ద్వారా కూడా పాత SIR 2002 వివరాలు తీసుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ టౌన్ మావల ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియకు జూన్ 24 వరకు గడువు ఉందని, ఆ తర్వాత జూన్ 25 నుంచి BLOలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. కాలపరిమితి గల ఈ ముఖ్యమైన ఓటర్ల మ్యాపింగ్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ తహసీల్దార్ శ్రీనివాస్, RI యజ్విందర్, BLO నివేదిత తదితరులు పాల్గొన్నారు. రైతులు అమ్ముకున్న జొన్నలు, మొక్కజొన్న డబ్బులు వారి ఖాతాలో పడకపోవడంతో ఖరీఫ్ సీజన్ దగ్గర పండిన కొద్ది విత్తనాలు విత్తుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చేమకుట్టినట్టే లేదని బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ మండిపడ్డారు. మంగళవారం BRS జిల్లా కార్యాలయంలో బోధ్ నియోజకవర్గంలోని తలమడుగు మండల నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజల్లోకి వెళ్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ రానున్న రోజుల్లో BRS ప్రభుత్వం ఏర్పాటు కృషి చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్, మండల కన్వీనర్ వెంకటేష్, నాయకులు అభిరామ్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, అబ్దుల్లా, గ్రామ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ మాట్లాడుతూ విత్తనాలు విత్తుకునే సమయం వచ్చినప్పటికీ రబీ సీజన్కు సంబంధించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొన్న పంటను సైతం గోదాముల్లో నిల్వ చేయకపోవడంతో అకాల వర్షానికి తడిపి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి 80% జొన్నలు కొనుగోలు చేశామని చెప్తుంటే మరోవైపు జిల్లాలో అధికారులు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. గత BRS ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ జూన్ 2వ తేదీ నాటికే రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేసేవారని, ఆనాటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదన్నారు. బోత్ నియోజకవర్గం అయితే ఏంది, ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో కూడా ఒక పక్క నిన్నటి నుంచి వర్షం పడుతూ ఉన్నది, రెండో పక్క రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు విత్తనాలు పెట్టే సమయం వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చీమ కుట్టినట్టు లేదు. ఇప్పటి వరకు కూడా జొన్నలు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదు. ప్రతి కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ తప్పిలు కొట్టకుండా రైతులు నానా గోసలు పడుతూ తిండి లేక, నిద్ర లేక, రాత్రి పగలు తెలియక పాపము నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు ఈరోజు. అయినా ఈ ప్రభుత్వం ఒక పక్క జొన్నలు కొంటలేరు, మక్కలు కొంటలేదు. కొన్న జొన్నల మక్కలకు కూడా ఇప్పటి వరకు డబ్బులు అకౌంట్లో పెడతలేరు. ఇలాంటి పరిస్థితి. ఈరోజు విత్తనాలు కొనుక్కోవాలన్నా పైసలు లేవు, అమ్మిన ధాన్యం పైసలు వస్తుందంటే దానికి దిక్కు లేదు. నిన్ననే పడ్డటువంటి వర్షంలో మొత్తము ధాన్యం అంతా తడుస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నారు. అధికారులు పట్టించుకుంటలేరు, అటు ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి ఈ విధమైనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో నడుస్తూ ఉన్నది. ఎందుకంటే
జొన్నలు మొన్న ముఖ్యమంత్రి అంటాడు 80% కొన్నామని, ఇటు అధికారులేమో ఇక కొనుగోలు లేదు బంద్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. మరి పండించినటువంటి పంటను రైతులు ఎక్కడికి తీసుకుపోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి, ఏ విధంగా వాళ్ళ జీవనం గడుపుకోవాలని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2వ తారీఖు నాడు రైతు బంధు చాలా అవుతుండే. జూన్ 2వ తారీఖు నాడు చాలు రైతు బంధు చాలా అయితే జూన్ 8 తారీఖు వరకు మొత్తం రైతు బంధు అకౌంట్లలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతుండే. కానీ అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. రైతు బంధు లేదు, ధాన్యం పైసలు లేవు, ఏం కోరేటట్టు లేదు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకున్నామంటే ఎంత గోస అంటే ప్రజలది అంత గోస. నానా తోసలు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కొంటామని చెప్పేసి ఒక పక్క అధికారులు చెప్తూ ఉంటారు, ఒక పక్క ప్రభుత్వం చెప్తూ ఉంటే మొన్న నుంచి 6వ తారీఖు నాడే ఆఖరి పంట కొనుగోలు చేసుడు బంద్ అని చెప్పేసి అధికారులు ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరైతే రైతుల గోస ఏదైతే పట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అవన్నీ గాలిలో కొట్టుకుపోయిన సందర్భాలు మనం చూసినాం. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధంగా రైతులను పక్షపాత వైఖరి చూపించిన రైతుల పక్షాన. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే విధంగా నడుస్తుంది. కానీ వీళ్ళకు రైతుల పాపం తగులుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ పాపం భోగించక మీకు తప్పదు. ఎందుకంటే రైతులు ఏదైతే వ్యవసాయం ఇచ్చినటువంటి ఎద్దులకు ఏవైతే ఇచ్చినటువంటి వ్యవసాయము, అదేవిధంగా రైతులకు పాపము, ఇవి రెండు కూడా ఈ ప్రభుత్వానికి తగులుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీకు పాపం తొలగే రోజులు, మీ పాపం పండింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి నిన్ననే వర్షాలలో ఎక్కడ పడితే అక్కడ రైతుల గోస చూడలేక ఈరోజు ప్రజలు కళ్ళలో నీళ్ళు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కానీ ఎటువంటి ప్రకటన లేదు. ఒక పక్క చూస్తే ఇంకా మేము పంట కొనుగోలు ఆపేస్తున్నామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తామని చెప్పేసి కూడా ఇది మనం తెలియజేస్తున్నాం. ఎస్టీయూ 80వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం స్థానిక ఎస్టీయూ భవన్ వద్ద ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జెండాను యూనియన్ రాష్ట్ర సహాధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్ ఆవిష్కరించి నినాదాలు చేశారు. 1947 జూన్ 9న ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆవిర్భవించిందని, నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు కొనసాగిస్తుందని నేతలు పేర్కొన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సంక్షేమ ధ్యేయంగా పాఠశాలల అభివృద్ధి కోసం, ప్రభుత్వ బడుల పరిరక్షణ కోసం కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు పొందుతున్న అనేక సౌకర్యాలు ఎస్టీయూ పోరాటం వల్లనే సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర నాయకులు జాదవ్ అశోక్ కుమార్, బెజ్జంకి రవీంద్ర, పుప్పాల నరేందర్, నోటంకి సత్యనారాయణ, చంద్రశేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకున్న తాలూకా మున్నూరు కాపు సంఘం కార్యవర్గానికి ఘనంగా సన్మానించారు. సంఘం అభివృద్ధి కృషి చేస్తూ సమాజ ఐక్యతకు పాటుపడాలని ఈ సందర్భంగా స్థానిక నేతలు ఆకాంక్షించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన జోగు నిఖిల్ అగ్నివీరిగా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. యువతకు ఆదర్శంగా నిలిచి దేశ సేవలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి సంతోష్, ఉపాధ్యక్షులు ఆవుల శరత్తో పాటు నేతలు తోట నరసింహులు, బండారు నారాయణ, కృష్ణన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా చూసి ఇతనైతే బాగుంటుందని చెప్పేసి అధ్యక్షునిగా తీసుకురావడంలో మన గ్రామస్తులు కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన మండలాలు అసలు నేను తిరగలేదు, ఇక్కడ మొత్తం మన గ్రామస్తులే పనిచేయడం జరిగింది. నా సహచరులకు కూడా చెప్పిన నేను, ఎవ్వరు కూడా మీరు ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు. కాంతి, తలమడు, భీంపూర్ మండలాలు ఖచ్చితంగా నేను చెప్పిన వాళ్ళకి ఓటు పడుతుంది అందరికీ కూడా అని చెప్పేసి చెప్పిన. అయినా కొందరు ఉత్సాహంతో వచ్చి నేను కలుస్తా బాగుంటుందని చెప్పేసి రావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఊరికే గర్వకారణం. అధ్యక్ష పదవి అంటే ఆషామాషి కాదు. 48,000 మంది ఓటర్లు ఉన్నారు మున్నూరు కాపులు. అంటే మనం దాన్ని చక్కగా నడిపిస్తే ఒక ఈక్వలెంట్ ఎమ్మెల్యే అనుకోవచ్చు. ఎమ్మెల్యేకి ఎటువంటి స్థానం ఉంటుందో అధ్యక్షునికి కూడా అటువంటి స్థానం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దానికి అధ్యక్షునిగానే కాకుండా మన గ్రామస్తులు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి. దాని ద్వారా నేను ముందుకు పోవాలి. మీరందరూ కూడా నన్ను వెన్నంటి ఉండాలి. ప్రతిసారి కూడా
ఏ కార్యక్రమం జరిగినా మన గ్రామం అక్కడ ముందుండేటట్టు చూడాలి. ఎందుకంటే మన గ్రామం నుంచి ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రైతుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ డిమాండ్. పంట కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపాటు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. ఈ నెల 20న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.